కనుకనే 7 సంఘాలు 7 తరగతులుగాను, లేక అనేకమైన విషయాలు మనం ప్రకటన గ్రంథంలో చూస్తూ ఉన్నాం. గనుక ప్రియులారా, ఇక్కడ 7 అనే సంఖ్యను మనం గమనించినప్పుడు ఒక ప్రకటన గ్రంథములోనే 56 మార్లు 7 7 అనే సంఖ్యలు మనం చూడగలుగుతున్నాం. కనుక అందుచేత ప్రియులారా, ఈ యొక్క ప్రకటన అనేటువంటి దానిలో కూడా దేవుడు సంఘముల మధ్య సంచరిస్తూ ఉన్నాడు. తర్వాత దీపవృక్షం అనేది పరిశుద్ధాత్మకు గుర్తు. పరిశుద్ధాత్మ అనేది మనము గమనించినప్పుడు ఆదరణకర్తగా ఆయన మనకు తోడుగా ఉన్నారు. రెండవదిగా సత్య స్వరూపిగా ఆత్మయ్య ఉన్నారు. మూడవదిగా ఆయన వాగ్దానము చేయబడిన ఆత్మయ్య ఉన్నారు. వివరించటం లేదు కానీ మరి మీకు తెలియజేస్తున్నాను, దేవుని ఆత్మగా కూడా ఉన్నారు. అలాగే క్రీస్తు ఆత్మగా ఉన్నారు, ప్రభువు ఆత్మగా కూడా ఉన్నారు. అయితే ఇవన్నీ మనము గమనించినట్లుగానే దీపవృక్షము అనేది దేనికి పోలికనే దానికి మనం ముందుకు వద్దాం. దీపవృక్షము బైబిల్ గ్రంథములో ఉన్న 66 పుస్తకాలకు పోలిక.